పీసీఓడి సమస్యతో బాధపడే మహిళలు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు పీసీఓడి, పీసీఓఎస్కు ఉన్న తేడా ఏంటి? పీసీఓఎస్తో బాధపడే మహిళలకు ప్రెగ్నెన్సీ కష్టమా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే కండిషన్లో మహిళలకు అండాశయంలో సమస్యలు ఏర్పడతాయి. ఇమ్మెచ్యూర్ ఆర్ పార్షియల్లీ మెచ్యూర్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. దీంతో సిస్ట్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. అబ్నార్మల్ వెయిట్ గెయిన్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఇన్ఫెర్టిలిటీ మొదలైనవి ఈ పీసీఓడి లక్షణాలు. ఈ కండిషన్లో సాధారణంగా మహిళలకు అండాశయం పెద్దగా అవడం, పెద్ద మొత్తంలో ఆండ్రోజెన్స్ రిలీజ్ కావడం మొదలైనవి జరుగుతాయి. దీనివల్ల మహిళల ఫెర్టిలిటీలో సమస్యలు వస్తాయి. సాధారణంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఈ పీసీఓడి కండిషన్ డెవలప్ అవుతుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవడంలో ఇబ్బంది ఏముంటుందని వైద్యులు చెబుతున్నారు. 80% కేసుల్లో ఈ సమస్యను ప్రాపర్ డైట్, ఎక్సర్సైజ్ అండ్ మెడికేషన్ తో తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇక పీసీఓఎస్ అనేది మెటబాలిక్ డిజార్డర్. ఎండోక్రైన్ సిస్టంలో సమస్యల వల్ల ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఏర్పడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, జెనెటిక్స్ ఈ రెండు పీసీఓఎస్, పీసీఓడి ఏర్పడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే పీసీఓఎస్ లో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. టైప్ 2 డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ డిసీజ్, అడ్వాన్స్డ్ ఎండోమెటీరియల్ క్యాన్సర్ మొదలైన వ్యాధులు ఈ పీసీఓఎస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పీసీఓఎస్ తో బాధపడేవారు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ డైట్, ఎక్సర్సైజులతో స్ట్రిక్ట్ మెడికేషన్ అవసరమని, పీసీఓడితో పోలిస్తే పీసీఓఎస్ తో బాధపడే మహిళల్లో కాన్సెప్షన్ సవాళ్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని తగిన జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు.